ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ ని బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఈ దశలో లీగ్ స్టేజిలో మిగిలిన 50 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లు ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు దేశంలోని 12 వేదికలపై జరగనున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి దశ షెడ్యూల్ ని విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ మొత్తం 20 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి దశ 20 మ్యాచ్లు, రెండో దశ 50 మ్యాచ్లు కలిపి లీగ్ స్టేజిలో మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి. ఇక ప్లే ఆఫ్స్ వేదికలు తర్వాత ప్రకటించబడతాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ షెడ్యూల్ ను 2 దశల్లో విడుదల చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్లో 10 మ్యాచ్లు ఆడనుంది. తొలి విడత 4 మ్యాచ్లు కలుపుకొని సన్ రైజర్స్ ఈ సీజన్ లీగ్ దశ మొత్తం 14 మ్యాచ్లు ఆడనుంది. మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇది. ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఇక ఏప్రిల్ 2వ తేదీన కోల్కతా వేదికగా కేకేఆర్ జట్టుతో తలపడనుంది. ఇక ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో తలపడనుంది. ఇక ఏప్రిల్ 11వ తేదీన న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. అలాగే ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది. ఇక ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ వేదికగానే చెన్నై జట్టుతో తలపడనుంది. ఇక 21వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ వేదికగా, ఇక 25వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ వేదికగా, ఇక 29వ తేదీన ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ తో, అలాగే మే 3వ తేదీన కేకేఆర్ జట్టుతో హైదరాబాద్ వేదికగా, ఇక మే 6వ తేదీన పంజాబ్ కింగ్స్ తో హైదరాబాద్ వేదికగా, ఇక అదే నెల 12వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ లో, ఇక 18వ తేదీన సిఎస్కే తో చెన్నైలో, ఇక మే 22న ఆర్సీబీ తో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇంతటితో సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశ మ్యాచ్లు ముగిస్తుంది.